క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/17 అని ఇచ్చినాడు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమంటారా? ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8/17 అంటున్నారు. అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు? ఇఫ్ చూడండి థీటా లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అంటున్నాడు. అంటే థీటా అనేది రెండో పాదంలో ఉంది అని చెప్తున్నాడు. థీటా అనేది ఏడున్నదంట? రెండో పాదంలో ఉంది అని క్వశ్చన్. అయితే ఏం కనుక్కోవాలంటే మనము కాస్ థీటా కనుక్కోవాలంట. ఏం కనుక్కోవాలా? సో కాస్ థీటా కనుక్కోవాలి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేసినాం. సేమ్ అట్లే చేయకూడదు మీరు. ఇట్లా ఇక్కడ చూడండి ఎట్లా క్వశ్చన్ అంటే థీటా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది కాదు. థీటా అనేది రెండవ పాదంలో ఉంటుంది ఉంది. సో థీటా అనేది ఎక్కడ ఉన్నది? మనకి రెండవ పాదంలో ఉంది. సో ఇప్పుడు చెప్పండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నార్మల్గా మీరు నార్మల్గా మీరు ఇదే కదా అనుకునేది, పైథాగరస్ థీరం ప్రకారమే కదా అనుకునేది. సో సైన్ థీటా అంటే ఏం ఫార్ములా? ఏది త్రిభుజం బై కర్ణం. సో మనకి ఏది త్రిభుజం అంటే ఏమి? 8 అంటే ఇది ఏది త్రిభుజము. కర్ణం అంటే ఏది? అంతేనా? సో మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏమైనా కనపడుతున్నాయా? పైథాగరస్ ట్రిప్లెట్స్ కనపడుతున్నాయా లేదా? 8, 15, 17 ఒక 10 గుర్తుపెట్టుకోని చెప్పి గుర్తుపెట్టుకుంటే టక్కన వచ్చేస్తుంది నెంబర్. ఏం క్యాలిక్యులేషన్స్ ఏం చేయాల్సిన అవసరం లే, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. లేదంటే మనం ఏం చేయాలి? అప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. 17 స్క్వేర్ కనుక్కున్నా 17 స్క్వేర్ చేసి మనకి 289 వస్తుంది. తర్వాత దాంట్లో నుంచి 8 స్క్వేర్ అంటే 64 తీసేసి ఎంత వస్తుంది? 225 కాబట్టి 15 స్క్వేర్. సో మీరు డైరెక్ట్ ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే టక్కని చెప్పొచ్చు. ఇప్పుడు కాస్ థీటా చెప్పండి అంటే ఏమైతే చెప్పండి. కాస్ థీటా అంటే ఏమి? ఆసన భుజం బై అంటే 15/17 అని కలిసి టక్కన ఆన్సర్ చెప్తూ అనుకో పబ్లిక్ కాలేసినట్లే. అది ఆప్షన్లో ఫస్ట్ వచ్చింటే నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్ ఉండదా? ఉండదండి ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఇదే ఉండదా? మైనస్ ఉండదా? మైనస్ లేకోకున్నట్టు ఏం లేదా? లేదు. కానీ ఇప్పుడు మరి మైనస్ ఎందుకు వస్తుంది ఇంపార్టెంట్. ఒకవేళ ఆప్షన్స్లో ప్లస్ కూడా ఇస్తాడు వాడు. ఇచ్చాడనుకో మనం ఫస్ట్ అదే పెడతాం ఇంకా. సో ఇప్పుడు చూడండి కాస్ థీటా అనేది ఏ పాదంలో ఉండదు? రెండో పాదంలో ఉండదు. మరి ఆల్ సిల్వర్ టీ కప్స్ మీరు నేర్చుకునేటప్పుడు మొదటి పాదం ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ అని మీరు చదివింటారు. చదివినప్పుడు ఆల్ అంటే మీ అన్ని పాజిటివ్ అనేది అర్థం. మళ్ళీ రెండో పాదంలో ఏ 2 పాజిటివ్ ఉంటాయి? సైన్ థీటా కోస్కాన్ థీటా. సైన్ థీటా కోస్కాన్ థీటా ఆ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్. మళ్ళీ మిగిలినవన్నీ నెగిటివ్ అని క్వశ్చన్ మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు కాసు. మళ్ళీ కాసు అనేది రెండు పాదంలో ఉంటుంది, ఉండదు కాబట్టి మైనస్. ఒకవేళ ఉంటే గిన ప్లస్. కాబట్టి దీనికి ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది? -15/17 అనేది చెప్పాలి. అదే రెండో పాదంలోనే 8 వస్తాయనేది చూసుకోవాలి. అందుకోసమే బేసిక్స్ కరెక్ట్గా మీ చార్ట్ నేర్చుకునేకుంటే గిన త్రికోణమితి అర్థం కావు లెక్కలు. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 అంటున్నారు. సో నార్మల్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే సైన్ థీటా అంటే ఏమని అర్థము? ఏది త్రిభుజం బై కర్ణం. సో ఇది 5, 13 అంటే ఇది ఏముంటుంది చెప్పండి? పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకుంటే 5, 12, 13. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలని క్వశ్చన్ అంటే కానీ థీటా అనేది ఎక్కడ ఉన్నదంట? రెండవ పాదంలో ఉంది. సో రెండవ పాదంలో ఉండదని క్వశ్చన్ అంటే ఏది ప్లస్ ఏది మైనస్? సైన్ కోసికైన్ మాత్రమే ప్లస్. అంటే ఇది సైన్ వచ్చింది మనకి, ఇది కనుక్కున్నాను, దీని వాల్యూ కనుక్కున్నాను అంటున్నాడు. అంటే ఇది ఏమైతుంది? ఇది పాజిటివ్ సైన్ అనేది. సీకైన్ అనేది రెండవ పాదంలో ఉంటుందనే కాబట్టి ఇది ఏమైతుంది? నెగిటివ్ వాల్యూ. రైటా? సో ఇప్పుడు మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫార్ములా ఏమి? సైన్ థీటా అంటే ఏమి? ఇదే సైన్ ఏ అంటే ఏమని రాయొచ్చు డైరెక్ట్గా? 5 త్రిభుజం బై 5/13 ఇంటూ సైన్ ఏనే ఇచ్చాడు కాబట్టి బట్ డైరెక్ట్ ఇదే రాయొచ్చు. రైట్, కానీ సీకాన్ అంటే ఏమి? సీకాన్ థీటా అంటే ఏం ఫార్ములా? కర్ణం బై ఆసన్న భుజం అంటే 13/12. కానీ ఇక్కడ ఏమైంది? ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి మైనస్ రాయాలి. రైట్, సో మనకి ఎక్కడన్నా పోతాయినా 13 క్యాన్సిల్ కాబట్టి మనకి ఏం మిగిలింది? -5/12 అనేది ఆన్సర్. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు మనకి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అంట. ఏ అనేది అల్పుకోణం అంటే ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అయితే కింద tan A ఇంటూ cot 90 - A విలువ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నార్మల్ మీరు ఇప్పుడు చెప్పండి సైన్ అంటే ఏమని క్వశ్చన్ అడుగుతుంది చెప్పండి. నార్మల్గా మీకు ఇప్పుడు సైన్ అంటే ఎదురు భుజం బై కర్ణం అంటే ఎదురు భుజం అనేది ఎంత ఉన్నది? 3, కర్ణం అనేది ఎంత ఉన్నది? 5. సో మనకి ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తునే లేదా?
ఇప్పుడు ఏమంటున్నాడు ట్యాన్ ఏ కనుక్కోవాలంట. సో ట్యాన్ ఏ ఇక్కడ ఏ ఉన్నది, ఇక్కడ ఏ ఉండదు కాబట్టి ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనం కనుక్కోవచ్చు. ట్యాన్ అంటే ఏమి, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే 3/4 ఇంటూ, ఇప్పుడు చూడండి ఇది ఏముండదు అంటే cot 90 - a అని ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ చేసేకి వస్తుందనే రాదు. మీకు ఏమని చెప్తే ఇప్పుడు 90 - θ ఉన్నప్పుడు చేంజా నో చేంజా, చేంజ్ అంటే cot ఏమిటిలోకి చేంజ్ అవుతుంది, tan లేక్ చేంజ్ అవుతుంది. సో cot అనేది ఏమిటిలోకి చేంజ్ అవుతుంది, tan లేక్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు 90 - θ అనేది ఎన్నో పదము, మొదటి పదం. ఏ పదము, మొదటి పదం. సో మొదటి పదంలోన మనకి cot θకి ప్లస్సే కదా, అన్నిటికి ప్లస్సే కాబట్టి tan ఏ ఉంటుంది. సో మనం డైరెక్ట్ ఏమని రాయొచ్చు, tan ఏ అని రాయొచ్చు. సో tan ఏ అంటే మళ్ళీ ఏమని రాయాలా 3/4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3 4 సో 90/9/16 రైటా. సో మనకి త్రికోణ నిష్పత్తిలోన క్వశ్చన్ ఏమంటే తర్వాత సైన్, ఇది యాక్చువల్ అంటే ఒక మాట అనుకున్నాడు రైటా. దీంట్లోన -a ఏమవుతుంది అన్న క్వశ్చన్ అడిగినాడు. సో మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు కొన్ని ఇవన్నీ బ్లైండ్గా గుర్తుపెట్టుకున్నా కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు ఇట్లా క్వశ్చన్స్కి రైటా. సో అవి ఇవి రాసిన చూడండి ఇక్కడ. సో సైన్ -θ అంటే ఏమవుతుంది -sin θ. బట్ కాస్ వచ్చినప్పుడు -θ వచ్చినప్పుడు మైనస్ వచ్చింది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటికి మాత్రమే వచ్చింది లేదానికి కాస్ ఆపోజిట్ ఉండేది ఏమి సీక్యాన్. ఈ రెండవటికి మాత్రం నెగిటివ్ రాదు అంటే మిగిలిన అన్నటికి ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సైన్ -a అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది -sin a అవుతుంది అనమాట. ఈ రెండవటికి మాత్రం కావచ్చు చూడండి, దీనికి కాదు దీనికి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు బ్లైండ్కి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్లు ఏ ఇచ్చినా కానీ క్వశ్చన్ ఈజీ చేస్తారు ఇట్లా దాంట్లో రైట్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే tan π + θ అని ఇచ్చినాడు. అంతేనా ఇచ్చిండేది tan π + θ అని ఇచ్చినాడు ఇక్కడ అంతేనా. సో మీకు ఇక్కడ పై అంటే నార్మల్గా ఎప్పుడైనా కానీ పై అంటే ఎంత తీసుకున్నారని అర్థము 180 తీసుకున్నారని అర్థం రైటా. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీకు చేంజ్ నో చేంజ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ఎప్పుడు చేంజ్ కాదని చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తే గుర్తుపెట్టుకోండి. సో n × 90 అని రాసుకున్నాండి. ఇక్కడ +or -θ ఇదే ఏదైనా కానీ ఇది ఒక్కటే ఫామే వస్తుంది దీంట్లోనైనా. చూడండి ఇప్పుడు ఇది ఎన్న కావాలంటే ఎన్నించుకుంటే ఇప్పుడు 180 కావాలి, ఎన్నించుకుంటే ఎంత పెట్టుకుంటే 180 వస్తుంది 2 అంతే కదా. 90 180, ఒకరు 3 పెట్టుకుంటే 270, 4 పెట్టుకుంటే 360. ఇవే కదా ఏది రాసుకున్నారు అంటే ఇక్కడ ఎన్నించుకుంటే సింపుల్గా వాల్యూస్ ఏమొస్తాయి చెప్పండి. 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, ఇలా వాల్యూస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే అయితే n అనేది ఒకసారి ఏమవుతుంది ఈవెన్ అన్న అవుతుంది అంటే సరి సంఖ్యనే కావాలా, లేదా ఎన్నించుకుంటే ఒకసారి ఏమవుతుంది ఆడ్ నెంబర్ అయినా కావాలా, అంటే ఏమవుతుంది బేస్ సంఖ్య కావాలి. ఇప్పుడు చెప్పండి సరి సంఖ్య అయినప్పుడు చేంజ్ అవుతుంది చేంజ్ కాదా, చేంజ్ కాదు నో చేంజ్. ఇది వచ్చేసి చేంజ్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు చాలు. ఇప్పుడు ఇప్పుడు 90 - θ అంటే 90 n అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఎన్నించుకుంటే ఏం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎంత పెట్టుకోవాలా 2. సో ఎందుకంటే 92 కదా కాబట్టి మనకి n=2 అంటే n=2 అంటే ఈవెన్ అప్పుడు చేంజ్ అవుతుంది చేంజ్ కదా చేంజ్. అంటే ఇప్పుడు tan అనేది చేంజ్ అవుతుందా చేంజ్ కదా. అంటే tan అనేది ఎట్లుంటుంది ట్యాన్గానే ఉంటుంది. ఇప్పుడు 180 + θ అనేది ఎన్నో పాదంలో వస్తుంది, అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. 180 + θ అనేది ఎన్నో పాదంలో వస్తుంది. ఒకసారి ఇప్పుడు ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్స్లో నెగిటివ్ లేదు, నెగిటివ్ ఉండదునా ఎక్కడ నెగిటివ్ లేదు. ఇప్పుడు 4వ పాదంలో ఏమొస్తుంది చెప్పండి ఆల్ సిల్వర్ టీ కప్స్ అదేనా చెప్పిండేది మనకి ఇక్కడ ఏమంటారు. సో ఇప్పుడు 180 + θ అనేది ఎన్నో పాదంలో వస్తుంది. మీరు రాకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి అది కూడా రాస్తుంది. ఫస్ట్ 90 - θ, తర్వాత 90 + θ, తర్వాత 180 - θ, తర్వాత 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి రైటా. ఇది వచ్చేసి మొదటి పాదము, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగోది. ఇప్పుడు చెప్పండి 180 - θ అనేది ఎన్నో పాదంలో వచ్చింది. సో 3వ పాదంలోన tan అనేది పాజిటివ్ నెగిటివా అంతే కదా. ఆల్ సిల్వర్ టీ అంటే tan θ cot θ రెండు పాజిటివ్ కాబట్టి మనకి ఇది ఏమవుతుంది ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక θ ఉండదు కాబట్టి θ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ దానికి tan θ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎప్పుడు ఇది డైరెక్ట్ చూసుకొచ్చి వితిన్ ఒక 5 సెకండ్స్ లోపు 2 సెకండ్స్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు, వెంటనే చెప్పొచ్చు. ఎప్పుడు దీని కిందగా ఇది బేసిక్, ఈ బేసిక్స్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే గినా బేసిక్స్ అందుకని బాగా చదువుకోనని చెప్పేది. బేసిక్స్ నేర్చుకుంటే గినా ఇవి ఈజీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అందుకని ఫస్ట్ ఎక్కడ ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇఫ్ tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/√3 అయితే దీని ద వాల్యూ ఆఫ్ ది 2√3 ఇంటూ tan θ ప్లస్ 1 అనేది కనుక్కోవాలంటున్నాడు. ఇప్పుడు చెప్పండి అక్కడ tan 90 మైనస్ థీటా ఇచ్చినట్రా 90 మైనస్ థీటా చేంజ్ అని వచ్చేంజా ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 కుదిరినట్టే కదా అంటే n అంటే ఏం నెంబర్ ఇప్పుడు ఆడ్ నెంబర్ సో ఏమవుతుంది చేంజ్ అంటే tan ఏం లెక్క చేంజ్ అవుతుంది కాట్ లెక్క చేంజ్ అవుతుంది సో కాట్ 90 మైనస్ థీటా అంటే ఎన్నో పాదంలో ఉన్నది మొదటి పాదంలో కాబట్టి అన్ని పాజిటివే కాబట్టి tan 90 మైనస్ థీటా అంటే దేని లెక్క చేంజ్ అయినట్టు ఇప్పుడు కాట్ థీటా లెక్క చేంజ్ అయినట్టు అంటే ఇప్పుడు వాడు ఏమి ఇచ్చినట్టు మనకు వాల్యూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినట్టు సో కాట్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు వాల్యూ 2/√3 అని ఇచ్చినట్ల సో మనకి అప్పుడు కాట్ థీటా అంటే ఏమన్నా చెప్పండి ఫార్ములా ఆసన్న భుజం బై ఎదుటి భుజం అంటే ఇది √3 అంతేనే కదా సో ఇప్పుడు కర్ణం కనుక్కోవాలంటే మీకు ఏం చెప్తుంది దీని స్క్వేర్ చేయాలి ఫస్ట్ దీని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 3 దీని స్క్వేర్ చేసి ఎంత వస్తుంది 4 సో 4 + 3 ఎంత 7 సో దానికి ఏం అప్లై చేయాలా రూట్ అప్లై చేయాలి కర్ణం స్క్వేర్ ఉంటుంది కాబట్టి రైట్ సో ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటున్నాడు చెప్పండి ఏదో ఒక వాల్యూ కనుక్కోమంటున్నాడు ఏం వాల్యూ కనుక్కోమంటున్నాడు అంటే 2√3 రైట్ 2√3 tan θ ప్లస్ 1 అనే విలువ ఈ విలువ ఎంతో కనుక్కోమని కష్టం చెప్తున్నాడు సో ఇప్పుడు చూడండి 2√3 సో tan θ అంటే ఏమి ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఏమి రాస్తావు √3/2 తర్వాత ప్లస్ 1 ఉండదు కాబట్టి +1 ఇక్కడ చూడండి 2 క్యాన్సలే కదా సో √3 × √3 అంటే స్క్వేర్ ఎగిరిపోతుంది 3 అవుతుంది సో 3 + 1 ఎంత 4 సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 4 రైట్ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే cos² 90 మైనస్ థీటా మైనస్ cos 90 మైనస్ థీటా ఇంటూ cos θ బై cot θ విలువ ఎంత కనుక్కోమంటున్నాడు సో మీకు ఏం చెప్తానంటే cos² ఇస్తే cos³ ఏదైనా ఇవ్వని కాస్ అనేది ఏం లెక్క చేంజ్ అవుతుంది ఎప్పుడైనా చేంజ్ 90 వచ్చిందంటే చేంజ్ సో 90 అంటే చేంజ్ కాస్ ఏం లెక్క చేంజ్ అవుతుంది సైన్ లెక్క చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది cos² ఉండదు కాబట్టి ఇక్కడ ఏమన్నా రాయాలా sin² అని రాయాలా సో θ ప్లేస్ ఏముండదు θనే ఉండదు 90 మైనస్ థీటా అనేది మొదటి పదం కాబట్టి అన్నవాటికి పాజిటివే సో మనకి కాస్ కూడా పాజిటివ్ కాబట్టి మనకి ఏం అవసరం లేదు సో మనకి ఇది ఏమవుతుంది ఇది sin² θ అవుతుంది సో తర్వాత ఏముండదు మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ రాస్తారు ఇప్పుడు చెప్పండి cos 90 మైనస్ థీటా చేంజ్ అని వచ్చేంజా చేంజ్ సో ఏం లెక్క చేంజ్ అవుతుంది చెప్పండి ఇప్పుడు cos 90 మైనస్ థీటా అంటే cos ఏం లెక్క చేంజ్ అవుతుంది సైన్ లెక్క చేంజ్ అవుతుంది సో 90 మైనస్ థీటా మొదటి పదమే కాబట్టి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఏమన్నా రాయొచ్చు sin θ ఇక్కడ ఇంకేముండదు సో cos θ ఉంటుంది సో ఇక్కడ బై చూడండి ఇక్కడ ఏముండదు ఇది cot θ కదా సో cot θ అని మనం ఏమన్నా రాయొచ్చు cos θ బై sin θ అని రాయచ్చే లేదా ఇప్పుడు ఇక్కడ ఏముండదు చెప్పండి sin² θ మైనస్ ఇక్కడ ఇంకేముందంటే sin θ cos θ ఉంది సో ఇది తిప్పేసే పైనకి ఏమొస్తుంది పైన సైన్ వస్తుందనే లేదా పైన sin θ కింద ఏమొస్తుంది cos θ సో cos θ క్యాన్సలే కదా సో ఇక్కడ ఇంకేం మిగిలింది మనకి sin² θ మిగిలింది ఇక్కడ sin θ ఏమవుతుంది sin² θ కాబట్టి 2 sin² మైనస్ sin² కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది సింపుల్గా 0 సో మీకు sin θ అంటే ఏం cos θ అంటే ఏం రాసేకి రావాలంతే వచ్చేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి రైట్ చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే cos x ఈజ్ ఈక్వల్ టు -√3/2 అయితే ఈ x అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అంటున్నాడు సో మీకు నార్మల్ కాబట్టి పై అంటే ఎంత అని చెప్పి మీకు 180 తర్వాత x పై అంటే మీకు ఏం చెప్తే 180 కాబట్టి 180/2 అంటే ఏం రాయచ్చలేదా అంటే రెండో కాట్ల 2 9 18 సో 9 మూల అంటే డైరెక్ట్ దీన్ని ఏమని రాస్తాను అనుకుంటే 270 అని రాస్తా అంటే ఈ ఎక్స్ వాల్యూ అనేది 180కి 270కి మధ్యలో ఉంటుందాన్ని డిగ్రీలు ఇంతకుముందు మీకు ఏమని ఇస్తుంటే 0 θ అనేది ఒకళ్ళు θ కానీ ఎక్స్ కానీ 90 అనేది ఇస్తుంటలేదు మీకు అంటే θ వాల్యూ అనేది 0 నుంచి 90 మధ్యలో ఉంటుందని ఇస్తుండ్రి మీరు ఇంతకుముందు క్వశ్చన్లో ఉన్న సేమ్ అట్లా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది దేనికి మధ్యలో ఉంటుందంట 180కి 270కి మధ్యలో ఉంటుందని ఇచ్చినాడు ఇంకొకటి నీకు అది అర్థం కాలేకుండా కూడా కళ్ళు మూసుకొని పెట్టొచ్చుదండి ఏం అవసరం లేదు సైడ్కి పెట్టేయండి సో మనకి ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చాడు cos x ఈక్వల్ ఏమి ఇచ్చాడు -√3/2 అని ఇచ్చాడు సో అంటే cos θ ఈక్వల్ అయినా కదా మనకి ఇప్పుడు సో cos అంటే ఫార్ములా ఏం మనకి cos అంటే ఫార్ములా ఏమి రైట్ ఆసన్న భుజం అనుకస్తుంటే ఏముండదు మనకి ఇక్కడ 2 ఇక్కడ ఇంకేముండదు √3 మైనస్ కర్ణం సారీ మనకి రివర్స్ వస్తుంది కదా రైట్ కర్ణం 2 కదా ఇది √3 సో -√3 రైట్ సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి కదా నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు అంటే cot² x కనుక్కోమంటున్నాడు తర్వాత అది కనుక్కోమంటున్నాడు అది కనుక్కున్నాలంటే మనం ఏం కనుక్కున్నాడు ఇక్కడ ఏం కనుక్కున్నాలా
ఎదుటి భుజం కనుక్కోవాలి. సో మనకి ఎదుటి భుజం మనకు తెలుసా? తెలియదు కాబట్టి ఏదో ఒకటి అనుకుంటున్నాండి. అప్పుడు మీరు చూడండి ఈడ ఒకటి వస్తుంది నార్మల్. అప్పుడు x² ప్లస్ ఇది కూడా స్క్వేర్ చేయాలి కదా. సో స్క్వేర్ చేసి ఇది ఏమవుతుంది 3, అంతే మైనస్ అనేది పోతుంది. (2² అంటే ఎంత 4. అప్పుడు x ఏమవుతుంది 1, అంతే 4 నుంచి 3 పోతుంది. అప్పుడు x ఏమవుతుంది డైరెక్ట్ x² అంటే x 1, అంతే కదా. అవుతున్నా కొంటే కూడా మనకి రూట్ అవుతుంది కదా. సో మనకి x అనేది ఏమొస్తుంది 1, అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి వాల్యూ అనేది 1. సో మనం అన్నీ కనుక్కున్నాం ఇప్పుడు దీంట్లో. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 cot² x అనేది తెలియదా. సో 2 × cot² అంటే కాట్ అంటే ఏమి ఎదుటి భుజం బై. ఇక్కడ చూడండి ఇక్కడ స్క్వేర్లు వచ్చినాయి కాబట్టి మైనస్లు చూడాల్సిన అవసరమేలా. ఇక్కడ స్క్వేర్ ఎందుకంటే మైనస్ ఉన్నా కూడా ఏమైపోతుంది అది ప్లస్ అయిపోతుంది. సో మనకి అనవసరం మీకు మైనస్లు తను నువ్వు చెప్పండి. ఇప్పుడు కాట్ అంటే ఏమి ఎదుటి భుజం బై ఆసనం అంటే ఏమవుతుంది √3/1 ప్లస్ 3 × secant² అని ఇచ్చినాడు. ఇక్కడ స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్. సీకాన్ అంటే ఏమని అర్థము కర్ణం బై ఆసన్న భుజం. సో కర్ణం అంటే ఏముంటుంది 2 బై ఏముంటుంది ఇక్కడ √3. స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్. ఇంక మైనస్ ఎందుకంటే మైనస్ అనేది పోతుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరం. 2 × √3² అంటే ఏమవుతుంది 2 ఉండే కదా 3 అవుతుందే లేదు అది, అంతే స్క్వేర్ రూట్ అనేది ఎగిరిపోతుంది. ఇక్కడ ఏముండదు 3. సో ఇక్కడ ఇంకేమవుతుంది చెప్పండి 2 2 4 బై ఇది ఏమవుతుంది 3. సో 3 3. సో ఇక్కడ 2 అమ్ముల ఇక్కడ ఏముండదు. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 10. సో మనకి ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ cos x -1/2 అయితే కానీ ఈ విధంగా ఇచ్చినట్టు ఇది. సో అంటే ఏమన్నా పై అంటే ఎంత మనకి నేను చెప్తే మీకు 180/2 కాబట్టి ఎంత అవుతుంది 2 ఒకట్ల అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ దీని వాల్యూ 90 వచ్చింది. సో 90x తర్వాత పై అంటే ఎక్స్ వాల్యూ అనేది 90 కంటే ఎక్కువ ఉండాలా 180 కంటే తక్కువ ఉండాలా. సో 90 కంటే ఎక్కువ యాడ్ ఉన్నది 90 + θ 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ 180 - θ అంటే 80 కంటే తక్కువ 180 కంటే తక్కువ అంటే ఎన్నో పాదంలో ఉన్నట్టు ఇప్పుడు మనకి ఇది సెకండ్ పాదం. అంటే ఇది ఎన్నో పాదం మనకి x అనేది ఎన్నో పాదంలో ఉన్నట్ల రెండో పాదంలో ఉన్నట్టు మనకి x అనేది. సో మనకి రెండో పాదం మనకి వస్తుంది ఇక్కడ ఏటి పాజిటివ్ వస్తుంది సైన్ కోస్కాన్ మాత్రమే పాజిటివ్ వస్తాయి కాబట్టి మిగిలినవన్నీ మైనస్ కాబట్టి అందుకోసం మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు -1/2 ఇచ్చినట్లు మనకి అర్థమైనా. సో అయితే ఇప్పుడు మనకి ఏం వాల్యూ కనుక్కోవాలంటున్నాడు సింపుల్గా ఎక్స్ విలువ ఎంతో కనుక్కోమంటున్నాడు. మనకి ఎక్స్ విలువ అనేది అనుకుంటున్నాడు ఎక్స్ విలువ ఎంత కనుక్కోమంటున్నాడు. సో మనం ఎక్స్ విలువని ఎట్లా కనుక్కున్నాలంటే చెప్పండి. ఫస్ట్ మనకి ఆప్షన్స్ ఒకసారి చూడండి. మనకి ఇక్కడ పైలో ఉండవి ఈ ఆప్షన్స్ని మనం చేయాలి మీకు చెప్తాను. సో మనకి 3 × π అంటే ఎంత 180/2 అంతే కదా. సో అప్పుడు చెప్పండి 2 ఒకట్ల 290 సో 9 మూల అంటే మనకి ఎంత వచ్చింది 270. అలాగే దీన్ని చూసి అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 × 180/3 కదా 3 ఒకట్ల 3 6 18 సో 6 ఎంట్ల అంటే మనకి ఎంత వచ్చింది 120. సో ఇక్కడ చూడండి ఇది ఏమవుతుంది ఇది 5 × 180/6 6 ఒకట్ల 6 18 సో 5 ముళ్ళ అంటే ఎంత వచ్చింది 150. సో ఇక్కడ కూడా చూడండి ఇది ఏమవుతుంది 4 × 180/3 3 ఒకట్ల 3 6 18 సో 4 6 అంటే ఎంత 200. సో మనకి ఇప్పుడు మీరు చూడండి మనకి θ వాల్యూ అనేది ఏ మధ్యలో ఉండాలా 90 కంటే ఎక్కువ ఉండాలా 180 కంటే తక్కువ ఉండాలి. మరి ఇది అవుతుందా చెప్పండి ఇది అవుతుందా. ఇది ఎంత వచ్చింది మనకి 121 వచ్చింది ఇంకోటి 150 అంటే ఈ రెండు అవుట్లోనే మనకు ఆప్షన్స్ ఈ రెండు అవుట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అర్థమైతే నేను చెప్పేది. సో నేను ఏమంటానంటే cos θ మనకి ఎంత రావాలా -1/2 రావాలా. సో మనకి ఇక్కడ చూసుకున్నాండి ఏదో ఒకటి తీసుకుందామండి. ఏది తీసుకుందామని చెప్పండి. ఇది చెక్ చేస్తారా ఇది చెక్ చేస్తారా బి చెక్ చేస్తారా. సో 120 అనేది ఉండదు కదా. సో 120 అనేది రాసి చూడండి. ఇక్కడ నేను ఏమని రాసానంటే cos 120 వాల్యూ కనుక్కున్నాను మనం cos 120 వాల్యూ కనుక్కున్నాను. సో cos 120 వాల్యూని ఎట్లా కనుక్కుంటాం చెప్పండి మనకి. సో cos దీన్ని ఏమని రాయచ్చు అంటే 90 + 30 అని రాయచ్చే లేదా. కాస్ని ఏమని రాయచ్చు 90 ఇది 120 90 + 30 అని రాయచ్చే లేదా. ఇప్పుడు 90 + θ అనేది చేంజ్ అని చేంజ్ 100% చేంజ్. సో cos ఏం లేక చేంజ్ అవుతుంది సైన్ లేక చేంజ్ అవుతుంది. 90 + θ అనేది రెండో పాదం 90 + θ అనేది రెండో పాదం. సో రెండో పాదంలో నమ్మల్లా కాస్కి పాజిటివ్ నెగిటివా నెగిటివ్ కాబట్టి నెగిటివ్. సో మనకి ఏం రాయాలి ఇక్కడ సైన్ 30 sin 30 వాల్యూ ఎంత -2. సో -1/2 మనకు వచ్చిందే లేదా కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇది కూడా కాదు. అర్థమైందా అర్థం కాలేదా అర్థమైనట్లు అనిపించిన. సో ఇక్కడ చూడండి
మీరు ఇక్కడ కాస్ అనేది మైనస్ ఉండదని కష్టం చూడొద్దని ఫస్ట్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే దీన్ని చూడాలి. టీటా అనేది ఎన్నో పాదంలో ఉండదు, మనకి 3వ పాదంలో ఉండదని కష్టమైనప్పుడు మీరు అబ్జర్వ్ చేసేకిన 3వ పాదంలోన మనకి కాస్ అనేది వస్తుందనే రాదు. ఇప్పుడు చూడండి, మీకు నార్మల్గా మీకు ఇంకొకసారి చెప్తుంది చూడండి. ఇది ఏమన్నా ఇక్కడ ఆల్ అంటే సైన్ టీటా కాస్ టాన్ వస్తాయి. సిల్వర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది సైన్ టీటా కోస్ క్యాన్ టీటా, ఇక్కడ మాత్రం ట్యాన్ టీటా కాట్ టీటా, ఇక్కడ వచ్చేసి కాసి కాసు సీక్యాన్, ఇవి మాత్రమే పాజిటివ్ రైటా. ఇప్పుడు 3వ పాదం టీటా అనేది 3వ పాదంలో ఉండదంట. అంటే 3వ పాదంలో ఉన్నదంటే ఖచ్చితంగా కాస్ అనేది నెగిటివ్ వాల్యూవే, ఎందుకంటే పాజిటివ్ ఉండదు ఇట. కాబట్టి ట్యాన్ ఉన్నది, సో ట్యాన్ అంటే ఖచ్చితంగా ఇటు ఉండదు ట్యాన్, కాబట్టి ఖచ్చితంగా పాజిటివే. సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాస్ అంటే మనకు నార్మల్గా ఏం చెప్పండి, కాస్ అంటే ఏమి ఆసన భుజం బై కర్ణం. అంటే ఆసన భుజం ఎంత ఉంటుంది, అది 1, కర్ణం ఎంత ఉంటుంది 2. మైనస్ అనేది ఇప్పుడు ఎట్లా స్క్వేర్ ఉంటుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. అసలు మైనస్ వదిలిపెట్టండి ఫస్ట్, తర్వాత ఇది రాసేటప్పుడు చూసుకున్నాండి ఎన్నో పాదంలో ఉన్నదని అనేది రైటా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. సో మనకి ఇక్కడ 2 ఇక్కడ 1 ఉన్నది. సో మనకి నార్మల్ ఇక్కడ ఏమనుకుంటే ఎక్స్ అనుకుంటుంది, ఇది x² + 1² = ఏమని అర్థం, ఇక్కడ 2² అని అర్థం. సో ఇక్కడ 2² అంటే ఎంత 4, దాని నుంచి 1 తీసేసి ఎంత 3, అంటే ఏమవుతుంది ఇక్కడ √3నే కదా, అర్థమైంది లేదా. సో చూడండి x² = 2 4 - 1, సో x² = 3, x ఏమవుతుంది √3 అవుతుంది. సో మనకి x √3. ఇప్పుడు tan θ కావాలి, సో tan x కావాలంటే tan అంటే ఫార్ములా ఏమి, ఏది త్రిభుజం బై ఆసన భుజం. సో ఆ ఏది త్రిభుజం ఆసన భుజం అంటే మనకి ఏముంటుంది √3/1, √3/1 అని కష్టంటే మనకి ఏమవుతుంది √3. ఇప్పుడు ఈ √3 అనేది పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే మీరు చూడాలా. ఎట్లా చూడాలి దాన్ని, θ అనేది ఎన్నో పాదంలో ఉన్నదని ఇచ్చాడు 3వ పాదం. సో 3వ పాదం అంటే ఇది 3వ పాదంలో tan ఉండదనే లేదా. సో tan అంటే పాజిటివే కాబట్టి పాజిటివ్ కాబట్టి మనం ఏం చూడాల్సిన అవసరం లేదు, √3 ఆన్సర్ అవుతుంది అంతే. చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 1/cos x = √cos π + x cos - x sin π - x cos π/2 + x అని కసండి. సో నార్మల్గా మీరు రాసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి, cos x 1/cos x అట్లే రాయండి. ఇప్పుడు చెప్పండి cos π అంటే ఏమని చెప్తే మీకు 180 డిగ్రీస్ విలువనే కదా, అంటే ఈ y మన 180 ఏమని రాయచ్చు అంటే 2 × 90నే కదా. అంటే మీకు ఏమొచ్చింది ఇప్పుడు 2 × 90 తర్వాత ప్లస్ θ అనేది తర్వాత తెచ్చిపెట్టు, అంటే 2 × 90 అని వచ్చినప్పుడు మనకి చేంజ్ నో చేంజ్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు నో చేంజ్ రైటా. మీకు చెప్పినాను కదా ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు నో చేంజ్, అంటే కాస్ అనేది కాస్గానే ఉంటుంది, కాస్ అనేది కాస్గానే ఉంటుంది. తర్వాత ఇది ఏముండదు ఎక్స్ కాస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ ఏది మంది ఇప్పుడు చూడండి 90 ± θ, ఇప్పుడు కాకపోతే ప్లస్ θ ఇక్కడ. సో ప్లస్ θ అన్నప్పుడు ఎన్నో పాదం అది 90 + θ అనేది ఎన్నో పాదం మనకి 90 - θ 90 + θ ఎన్నో పాదంలో వచ్చింది మనకి ఇక్కడ 2వ పాదం. సో మనకి ఇప్పుడు ఈ 2వ పాదంలోన కాస్ అనే దానికి కాస్కి పాజిటివా నెగిటివా, మీకు ఇంకా అంత డౌట్ ఉన్నప్పుడు ఇట్స్ పెట్టేయండి. సింపుల్గా మరి ఇప్పుడు పై అంటే ఎంత 180. సో 180 వచ్చినప్పుడు చేంజా నో చేంజా, నో చేంజ్. సో నో చేంజ్ వచ్చినప్పుడు మనకి కాస్గానే ఉంటుంది. సో మిగిలిన కూడా రాసి చూసుకోండి 180 - θ తర్వాత 180 + θ. సో ఇప్పుడు 180 + θ అనే కదా వచ్చినది. సో 180 + θ అనేది ఎన్నో పాదంలో వచ్చింది మనకి 3వ పాదంలో వచ్చింది. సో 3వ పాదంలో వచ్చినప్పుడు మనకి A2 మాత్రమే పాజిటివ్ ఉంటాయి, tan కాట్ మాత్రమే పాజిటివ్, అంటే మిగిలినవన్నీ నెగిటివ్. అప్పుడు మళ్ళీ కాస్ అనేది నెగిటివే కదా, ఎట్లా చూసుకున్నా నెగిటివే కదా. సో అప్పుడు కాస్ అనేది నెగిటివ్ అవుతుంది. తర్వాత చూడండి ఇంటూ కాస్ - x ఉన్నది, మీకు పొద్దున్న చెప్పిన మైనస్ ఉన్నప్పుడు ఇది ఏమైతుంది మైనస్ అని అవుతుందా, ఏమవుతుంది సింపుల్గా కాస్ x ప్లస్ అనేది రాయను ఇంకా రైటా బై. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి ఇక్కడ 180 - x అని అర్థం. 180 - θ అంటే నో చేంజ్, అంటే సైన్ అనేది ఎట్లుంటుంది సైన్గానే ఉంటుంది. తర్వాత x ప్లస్లోనా x అనే రాస్తాం. ఇప్పుడు 180 - θ అనేది ఎన్నో పాదము. సో 2వ పాదంలోనే మళ్ళీ సైన్కి ఏముంటుంది పాజిటివే ఉంటుంది కాబట్టి పాజిటివే. తర్వాత ఏముంటుంది ఇంటూ తర్వాత కాస్. ఇక్కడ చూడండి ఇప్పుడు 180/2 అంటే ఎంత వస్తుంది మనకి అంటే 90 + θ అంటే చేంజ్ నో చేంజా చేంజ్. సో మనకి కాస్ అనేది ఏం లెక్క చేంజ్ అవుతుంది సైన్ లెక్క చేంజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ x ఉన్నది కాబట్టి x. ఇప్పుడు 90 + θ అనేది ఎన్నో పాదము, 90 + θ అనేది 2వ పాదం. సో 2వ పాదంలో కాస్కి ఏమవుతుంది మైనస్ అవుతుంది రైటా. సో ఇక్కడ మైనస్ ఉంటుంది ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది సింపుల్గా క్యాన్సర్. సో ఇప్పుడు ఇక్కడ ఏమి cos² x కదా, cos θ × cos θ ఏమవుతుంది cos² x, sin θ × sin θ ఏమవుతుంది
సైన్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ రూట్ ఉండదు చూడండి, ఇక్కడ 1 కాస్ ఎక్స్, రైట్. సో ఇప్పుడు ఈ స్క్వేర్ రెండు స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఏమైతే మనకి రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కూడా అప్పుడు ఈ కాస్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఏం మిగిలింది ఓన్లీ 1 సైన్ ఎక్స్. సో 1 సైన్ ఎక్స్ అంటే మనం ఏమని రాయొచ్చు కోస్ కెన్ ఎక్స్ అని రాయొచ్చు. సో మనకి సింప్లిఫై చేసి మనకి ఏమొచ్చింది ఆన్సర్ కోస్ కెన్ ఎక్స్ అని వచ్చింది అనమాట, రైట్. మనకి ఏమి ఇచ్చాడంటే కాస్ స్క్వేర్ 270 మైనస్ ఫైవ్ అని ఇచ్చాడు చూడండి, ఫైవ్ కాదు 5. సో 5 అని పలుకుతారు నార్మల్, ఏమైనా పలకండి, పలికేకి వచ్చినా పలికేకి రాకపోయినా ఏం కాదు, మనకి లెక్క చేసేకి వస్తే చాలు. సో మనకి ఇక్కడ ఏం రాస్తారు చెప్పండి, కాస్ స్క్వేర్ 270 మైనస్ 5 అని ఉండదు. ఫస్ట్ నార్మల్గా 270 వచ్చింది కాబట్టి చేంజ్ నో చేంజ్. సో బేస్ వాల్యూ కదా 90 × 3 అనే కదా అర్థం, అంతే కదా. సో బేస్ వాల్యూ వచ్చిందంటే ఖచ్చితంగా చేంజ్, కాబట్టి కాస్ అనేది ఏం లెక్క చేంజ్ అవుతుంది సైన్ లెక్క చేంజ్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ ఉండదు కాబట్టి స్క్వేర్ ఎట్లే రాయండి. సో 5 ఉండదు కాబట్టి 5. ఇప్పుడు 270 మైనస్ టీటా అనేది ఎన్నో పాదం అనేది చూసుకున్న చూడగా 180 ప్లస్ టీటా, తర్వాత 270 మైనస్ టీటా, ఇక్కడ 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, ఇంకోటి వచ్చేసి 360 ప్లస్ టీటా. గుర్తుపెట్టుకోండి అవి. ఇప్పుడు చెప్పండి 270 మైనస్ టీటా అనేది ఎన్నో పాదం, రైటా 3వ పాదం. సో 3వ పాదంలోనే మనకి ఏటేటి ఉంటాయి చెప్పండి, ఇక్కడ రైట్ ట్యాను తెలుసు కదా మీకు, ఇక్కడ ఆల్ సిల్వర్ అంటే సైను, కొసికాను, ట్యాను, కాటు, ఇది వచ్చేసి ఇక్కడ కప్స్ అంటే కాసు సీకాన్ అనేది ఉంటుంది. సో మనకి ఇప్పుడు సైన్కి అనేది పాజిటివ్ నెగిటివా, సారీ కాస్కి అనేది పాజిటివ్ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి ముందు మైనస్ రాయాలి, రైట్. తర్వాత ఏముండదు ఇక్కడ మైనస్. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఉన్నది 180 అనేది చేంజా నో చేంజా, నో చేంజ్. సో నో చేంజ్ కాబట్టి సైన్ స్క్వేర్ అనేది ఎట్లా రాస్తావు, సైన్ స్క్వేర్ అనేది రాస్తావు, ఇక్కడ 5 ఉంటాయి కాబట్టి 5 అనేది రాస్తావు. ఇప్పుడు 180 మైనస్ టీటా అనేది ఎన్నో పదం చూడాలి, 180 మైనస్ టీటా అనేది ఎన్నో పదం సెకండ్ పదం. సో రెండో పదంలో మనకు సైన్ అనేది ఏం కావాలా పాజిటివ్గానే ఉంటుంది, అంటే అటు పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇది మైనస్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మైనస్ అట్లే, ఒకవేళ ఇంకొక మైనస్ వచ్చింటే ప్లస్ అయ్యేది, రైట్. సో ఇప్పుడు ప్లస్ వచ్చేది కాబట్టి ఈ మైనస్ అనేది అట్లే ఉంటుంది, దాన్ని ఏం చేసేయాలని. తర్వాత ఏముండదు నెక్స్ట్ ప్లస్, తర్వాత ఏముండదు చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ 90, అంతే కదా. ఇప్పుడు 180 అనుకస్ అంటే 180/2 అనుకస్ అంటే మనకి ఎంత వస్తుంది 90. ఇప్పుడు సైన్ 90 వాల్యూ ఎంత, సైన్ 90 వాల్యూ 1, సైన్ స్క్వేర్ 90 వాల్యూ 1. ఇప్పుడు సైన్ 90 అంటే 1 అప్పుడు దాని 1 స్క్వేర్ ఇస్తే కూడా 1 కదా ఇది, కాబట్టి నేను అంటే డైరెక్ట్ దీని బదులు ఏం రాయని, ఇంకా 1 అని రాసి ఇస్తాను అంతే సింపుల్గా, 1 అని రాస్తాను. సో ఇంకా రాయాల్సిన అవసరం లేదు, 1 వచ్చింది కాబట్టి రాయని ఇంకా దాన్ని వదిలేసేయండి. సో దీన్ని చూడండి, అప్పుడు దీన్ని ఏముంటుంది 270 మైనస్ టీటా. సో 270 మైనస్ టీటా అనేది చేంజ్ నో చేంజ్ అంటే చేంజ్. సో మనకి అప్పుడు సైన్ స్క్వేర్ అనేది ఏమిటికి మారుతుంది కాస్ స్క్వేర్ లేక మారుతుంది, ఏమిటికి మారుతుంది కాస్ స్క్వేర్ లేక మారుతుంది. అప్పుడు ఏమన్నా చూడండి కాస్ స్క్వేర్ 5 అనేది ఉంటుంది కాబట్టి 5. ఇప్పుడు 270 మైనస్ టీటా అనేది ఎన్నో పాదము, 3వ పాదంలో మనకి సైన్కి పాజిటివ్ నెగిటివా, సో నెగిటివ్ కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ రాయాలి, మనకి ఇది రాసినాం ఇట్లా నార్మల్గా, రైట్. సో ఇప్పుడు చూడండి ఈ రెండో నేను ఏముండదు అంటే ఇక మైనస్ సైన్ స్క్వేర్ ఎఫ్ పై, మైనస్ సైన్ స్క్వేర్ పై, ఈ రెండవట్లో మైనస్ కామన్ ఉండదు కదా, ఈ రెండవట నుంచి మైనస్ కామన్ తీస్తాను నన్ను తీసినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి సైన్ స్క్వేర్ పై అనేది. తర్వాత ఇక్కడ ప్లస్ కాస్ స్క్వేర్ పై అనేది మిగులుతుంది, ఎందుకంటే మైనస్ చేసి మైనస్ వస్తుందనే లేదు లోపలికి. ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా కూడా మనం ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు కదా. సో మనం డైరెక్ట్ దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి, అంటే మైనస్ సైన్ స్క్వేర్ పై తర్వాత మైనస్ 1 అనేది అవుతుంది. సో నార్మల్గా అంటే ఇది ఎందుకు 1 అవుతుంది అని ఇది చూడండిగా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా =1, రైట్. సో ఇప్పుడు ఈ రెండిట్లోనే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రెండు ఏముండే మైనస్ కదా ఉండేది, రెండు మైనస్ అనే ఉండేది. మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్లోన, ఆప్షన్లో ఏంటి ఇచ్చినాడు ఉంది, ఆప్షన్లో ఇదే ఉందా, ఆప్షన్స్లో యాడ్ ఉండదు కదా, ఫస్ట్ మైనస్ సైన్ స్క్వేర్ -1 అని ఉంది కదా, మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి 270, ఇప్పుడు 270 అనేది చేంజ్, 270 మైనస్ అనేది ఎన్నో పదము 3వ పదం. సో 3వ పదంలో కాబట్టి ఖచ్చితంగా మనకి దీనికి ఏం రావాలా మైనసే రావాలా. సో మైనస్ అనేది ఉన్నది, మైనస్ ఎందుకు ఇవ్వలేదు ఇటు ఆప్షన్లో, మైనస్ ఇవ్వలేదు కదా దాంట్లో, మైనస్ ఇవ్వాలి కదా మనకి, మైనస్ ఇస్తేనే ఆన్సర్ వస్తుంది. రైట్ లేదు కరెక్ట్ మనకి ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ ఉన్నా కానీ స్క్వేర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉండదు కాబట్టి మైనస్ ఉన్నప్పుడు వాల్యూ రాసినప్పుడు మైనస్కి స్క్వేర్ పెట్టినా ఒకటే
పెట్టుకున్నా ఒకటి. కాబట్టి మనకి అంటే ఇక్కడ ఏమైతుంది కష్టం అంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏమైపోతుంది కష్టం పాజిటివ్ అయిపోతుంది. ఎందుకని కష్టం అంటే మైనస్ స్క్వేర్ అనే కష్టం ఇచ్చినా కానీ రాసినా కానీ స్క్వేర్ రాసినప్పుడు మనకి ఆ మైనస్ అప్లై చేసి ఏమైపోతుంది స్క్వేర్ అయిపోతుంది కదా. కాబట్టి మనకి ఏమైనా మిగులుతుంది డైరెక్ట్ మనకి sin స్క్వేర్ 5 - 1 అనేది మిగులుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి పెట్టిన ఒకటి లేకున్నా ఒకటి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే sin 150 వాల్యూ కనుక్కోవాలని ఇచ్చాడు. సో sin 150 వాల్యూ ఎట్లా కనుక్కుంటాం మనం sin ఏమని రాయొచ్చు చెప్పండి. సో sin 90 + 60 అని రాయొచ్చు కదా, అంతే 90 + 60 అని రాయొచ్చు. సో ఇప్పుడు 90 + 60 అనేది చేంజ్ అని వచ్చేంజా చేంజ్. సో sin అనేది ఏమిటి చేంజ్ అవుతుంది కాస్ట్ ఏమంటే 60 ఉంటుంది కాబట్టి 60 అంతేనా. ఇప్పుడు 90 + 60 అనేది రెండో పాదం, రెండో పాదంలోనే మనకి ఏముంటుంది ఇక్కడ సైన్కి పాజిటివ్ నెగిటివా పాజిటివ్ కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. సో మనం కాస్ 60 వాల్యూ కనుక్కున్నాం. కాస్ 60 వాల్యూ ఎంత మనకి చెప్పండి. కాస్ 60 వాల్యూ ఎంత 1/2. సో మనకి ఆప్షన్స్ ఉండదు లేదు 1/2 రైట్. 0.5 అని ఉండదా. సో మనకి 0.5 రైట్. ఇది మనకి ఫస్ట్ లెక్క చూడండి. అలాగే రెండో లెక్క కూడా చూడండి ఏమి ఇచ్చాడు మనకి tan 570 అని ఇచ్చాడు. tan 570 ఇచ్చాడు. ఇప్పుడు మనకి మీరు ఎట్లో పెద్దగా ఆలోచించొద్దని సింపుల్గా 90 ప్రకారం రాయొచ్చు. సో 90తోనే ఎక్కడి వరకు ఇంటూ చేసి పోతే చెప్పండి. 90 × 5 చేసి 9 అయితే 45 అంటే 450. తర్వాత ఒకవేళ 9 6 తీసుకుంటే 54 540 పోతేనే లేదు. తర్వాత 30 ఉంటుంది మనకి వస్తేనే లేదా. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు దాన్ని tan చూడండి ఏమని రాయొచ్చు 5 × 90 6 6 × 90 ఎందుకంటే 6 9 54 540 అవుతుంది. సో ఇంకా ఎంత తక్కువ ఉన్నది మనకి 30 తక్కువ ఉన్నది కాబట్టి +30. ఇప్పుడు చెప్పండి ఇక్కడ 90 ఇక్కడ ఏ నెంబర్ ఉన్నది ఈవెన్ నెంబర్ ఉన్నది కాబట్టి నో చేంజ్. సో అప్పుడు ఇదేమో tan అనేది ఎట్లుంటుంది ట్యాన్గానే ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది 30 ఉంటుంది. ఇప్పుడు చెప్పండి 90 + θ ఎన్నో పాదం. సో 90 + θ అనేది ఎన్నో పాదం రెండో పాదం. ఇక్కడ చూస్తే మనకి రెండో పాదంలో మనకి సైన్ ఏముండదు అక్కడ. సో సైన్కి ఏముంటుంది ఏం వాల్యూ వస్తుంది ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో tan 30 అంతే మనకి అంటే -1/√3 ఉండదు లేదు ఆప్షన్లోనా -1/√3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి మైనస్ అని ఇచ్చినట్టు వాడేడా. సో ఇప్పుడు సైన్లో నుంచి బయటకు వస్తే మైనస్ అయితే ప్లస్ అవుతుంది. మైనస్ మీకు చెప్పిన పొద్దున sin 405 అవుతుంది ఇది అర్థమైనా. సో మైనస్ లేదనుకున్నాడు ఫస్ట్ లాస్ట్కి అప్లై చేద్దాం అన్న మైనస్ని. ఫస్ట్ నార్మల్గా sin 405 వాల్యూ కనుక్కునే ట్రై చేయండి. సో sin 405 వాల్యూని మనం బెటర్ రాయొచ్చు చెప్పండి. 9 చేయండి 90 అవుతున్నాయి 36 360. సో 360కి ఎంత కలిపితే వస్తుంది మనకి 45 కలిపితే వచ్చేస్తుందనే లేదా. సో మనకి 4 × 90 సో 9 4 360 కాబట్టి ఇంకా ఎంత తక్కువ ఉండదు 45 తక్కువ ఉండదు కాబట్టి 45. ఇప్పుడు చెప్పండి ఈవెన్ నెంబర్ × 90 చేంజ్ నో చేంజ్ కాబట్టి సైన్ అనేది సైన్గానే ఉంటుంది. ఇప్పుడు 45 అని రాయాలా. ఇప్పుడు 90 + θ అనేది రెండో పాదంలో ఉంటుంది. రెండో పాదంలో ఉండదు కాబట్టి రెండో పాదంలో సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్. కానీ ఇక్కడ ఏముంటుంది మనకి నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి అట్లే. సో మన sin 45 వాల్యూ ఎంత కాబట్టి -1/√2. సో మీరు అట్లా ఒకసారి 4 లెక్క చేయండి. ఒకసారి ఏమి ఇచ్చినాడంటే tan ఏమి ఇచ్చినట్రా -1125 కదా 1125 అని రాద్దాం. సో ఇప్పుడు దీన్ని మీరు రాసిన పద్ధతి చెప్పండి ఏం చెప్తున్నారు 9 tan × 90తో ఏం రాసింది 12 కదా. సో 12 × 90 ± అన్కాషన్ రాస్తారు కాబట్టి ఓన్లీ ఇప్పుడు ప్లస్ కాబట్టి 45 ఇదే కదా రాసినది. సో ఇప్పుడు నార్మల్గా 90 ఇక్కడ 90 ప్లస్ ఇక్కడ ఏముండదు ఏ నెంబర్ ఉండదు ఈవెన్ నెంబర్ ఉండదు. సో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు tan అనేది ఏం చేంజ్ అయితే చేంజ్ కాదు tan అనేది ట్యాన్గానే ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ అట్లా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ నెంబర్ ఉండదు 12 ఉండదు ఈవెన్ నెంబర్ ఉండదు. ఆ నెంబర్ ఎంత ఉన్నది 12 ఉండదు. ఇప్పుడు దాన్ని కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్గా మీరు చెప్పాలనుకుంటే దాన్ని 12 సార్లు లెక్క వేసుకున్నాను అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 ఆట వరకు వచ్చింది చెప్పండి 4 పదంలోకి వచ్చింది. ఈ 4 పదంలోకి వచ్చిన తర్వాత ఇది ఎన్నోది ఇది 13వది ఇది అంతే. ఇప్పుడు ఏమంటుందంటే 12 + θ ఇక్కడ తర్వాత మీకు అర్థమవుతుండేనా. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ 12వది ఇది వచ్చేసి సేమ్ ఇది 13వది అంటే 13వది అంటే ఎన్నో పదంలోకి వచ్చినట్లు మనకి 1వ పాదంలోకి వచ్చినట్టు. సో 1వ పాదంలో మిగిలినవన్నీ ఎట్లుంటాయి అన్ని పాజిటివ్గానే ఉంటాయి కాబట్టి -tan ఇక్కడ ఏముండదు 45 కాబట్టి. సో 45 degrees tan 45 వాల్యూ ఎంత 1 ఇక్కడ మైనస్ ఉంటాయి కాబట్టి -1. ఇప్పుడు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇట్లా 1 2 3 4 5 6 7
ఈ ఉండే నెంబర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇది ఉండేది నెక్స్ట్ నెంబర్ అనమాట. ఇది ఇట్లయితే ఏం క్లారిటీ వస్తుంది కదా. చూడండి నెక్స్ట్ లెక్క చూడండి. అట్లా ఇప్పుడు నెక్స్ట్ లెక్క ఏమి ఇచ్చినాడు, ఇంకొకటి 4 tan 4 3 8 4 అనేది ఇచ్చినాడు మీకు. ఇప్పుడు దీన్ని మీకు ఎట్లా మార్క్స్ ఏం రాసినా చెప్పండి. tan చెప్పండి ఏం రాసినారు దీన్ని? 48 into 90 ప్లస్ 64 అని రాసినారు ఇక్కడ. ఇది రాసినారు అంటే ఇప్పుడు 48 అనేది వచ్చింది. సో 48 అనేది వస్తే కదా మనకి ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ అనేది మనకి tan అనేది ఏమైనా చేంజ్ అవుతుందా? tan కాదు 64 అనేది ఇట్లా రాస్తాం. tan 64 అనేది ఇట్లా రాస్తాం నార్మల్గా. సో మీరు ఇప్పుడు జాగ్రత్త రాసి మైనస్ వస్తుందా ప్లస్ వస్తుంది అనేది ఆలోచన చేయాలి. అంతే కదా. ఇప్పుడు 48 దానికి అంటే బై 4 వేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి 4 4 4 కదా. సో అప్పుడు 4తో బాగా చేసి 4 ఒకట్లా 4 అంటే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది లేదు అంటే 4 అనేది 4తో కంప్లీట్ పోతే మళ్ళీ యా క్వాడ్రంట్ వస్తుంది ఖచ్చితంగా, ఫస్ట్ క్వాడ్రంటే వస్తుంది. అర్థమైనా? సో ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్ కాబట్టి tan 64 అయినా వచ్చింది ఇది, రైట్. ప్లస్ ఇంకొకటి ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ? కాటా చెప్పండి ఏమి ఇచ్చాడు? కాట్ 6814 వచ్చినారు, రైటా. సో 6814 మీరు ఏమన్నా చెప్పండి నార్మల్గా. కాటు 75 into 90 ప్లస్ 64 ఇది వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఇదేది? ఇది నైట్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే కాట్ అనేది ఏం లెక్క చేంజ్ అవుతుంది? tan లెక్క చేంజ్ అవుతుంది. ఏం లెక్క చేంజ్ అవుతుంది? tan లెక్క చేంజ్ అవుతుంది. సో tan లెక్క చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఏముండదు? 64 ఉండదు, రైటా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఎంత? ఇది ఏ నెంబర్? ఇది 75 అనేది. సో ఈ 75 మనం ఏమితో బాగా చేయాలా? 4తో చేయండి. ఏమిటితో వస్తుంది? 4తో చేయండి. 4 ఒకటి 4 ఎంత అవుతుంది? 35. సో 4 ఎంబల 32 అంటే ఎన్ని మిగిలినాయి? ఇంకా 3 మిగిలే. 3 మిగిలేవని కష్టం మీరు ఏమైతే చెప్పాను కదా, 1 2 తర్వాత 3 అంతేనా? 3 తర్వాత ఇది 4 అని చెప్పాలా, అంతే కదా. ఇది 4వది. సో ఇది 4వది. ఇప్పుడు 4వది అని కష్టం అంటే 4వది అంటే 88 వస్తాయి మనకి. ట్యాను తర్వాత కాటు 2 వస్తాయి కదా. సారీ ట్యాన్ ఇది మనకి లాస్ట్ కదా ఇది. అంటే కాసు సీక్యాన్ అనేది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఈ వాల్యూ ఇది నెగిటివ్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు tan 64 మైనస్ tan 64 ఉండదు, మైనస్ +2 కాబట్టి 2 ఏమవుతుంది మనకి? కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది మనకి? 0 అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో అంటే 19 తీసుకునండి, ఈ 19 తీసుకునండి. ఇది ఏం వాల్యూ? ఇది ఈవెన్ వాల్యూ. తర్వాత బేస్ వాల్యూ అనేది చూసుకుంటే కదా దీంట్లో క్యాలిక్యులేట్ చేసే నెంబర్ చూసుకునండి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 4తో భాగారం చేయాలి. 4తో భాగం చేసే కానీ 1 2 3 4 అయిపోయిస్తాయి. తర్వాత ప్లస్ మళ్ళీ తినకుండా ఒకటి ఎక్స్ట్రాగా వేసుకున్నా, అది ఒకటి గుర్తుపెట్టుకున్నాండి, ఏం కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే cos 570 అని ఇచ్చాడు. cos 570. సో మనం cos 570 ఏమని రాయొచ్చు చెప్పండి? సో 90 చేయండి, ఏం అవసరం లేదు, మీరు 90 చేయొచ్చు. చెప్పండి ఇక్కడ వరకు పోతుంది? 9 6 54 అంతే కదా. సో 90 6 × 9 6 9 54 అంటే 540 అంటే ఎంత ఎక్స్ట్రా ఉండదు? 30 ఎక్స్ట్రా ఉండదు. సో ఇది ఇట్లా రాయండి. తర్వాత సైన్ దీన్ని కూడా ఏమన్నా రాయొచ్చు చెప్పండి? ఇది కూడా ఇది రాయండి, ఏమున్నది? 6 × 90 6 9 54 540. సో -30 అని రాసి అయిపోయా, అంతే కదా. ఏమవుతుంది మనకి రాసే? 510 ఉండదు. 54 నుంచి 30 వద్ద 10 కదా, 510 కదా ఇది, రైట్. తర్వాత ఏముండదు ఇక్కడ? ప్లస్. తర్వాత ఏముండదు? సైన్. సో ఇక్కడ మైనస్ ఉండొచ్చు చూడండి ఇక్కడ, కాబట్టి మైనస్ ఉండదు కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది, అర్థమైనా? బట్ ఇక్కడ చూసుకున్నాండి ఇక్కడ ఈ రెండు మధ్యలో ఇంటూ ఉన్నట్ల, ఇక్కడ కూడా ఏమున్నట్ల? ఇంటే ఉన్నట్ల. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది, కానీ ఇది మాత్రం బయటకు వస్తే ఏమవుతుంది? అంతే. ఇప్పుడు మీకు ఇంతకు ముందే చెప్పినాక కాస్ మైనస్ టీటా ఉంటే డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు? డైరెక్ట్గా కాస్ టీటా అని రాయొచ్చు, రైట్. అంటే మైనస్ ఉన్నా లేకున్నట్లే అర్థమాట. సో మనం డైరెక్ట్ దీన్ని ఏమంటే దీన్ని చెప్పండి ఏమైతే మనకి 9 చేయండి, ఎక్కడ వరకు పోతుంది? 4 × 9 వస్తారా? సో 9 4 360 కదా, అంటే మళ్ళీ -30 రాయండి. సో ఇక్కడ ఏం రాస్తారు? మళ్ళీ కాస్ ఇక్కడ ఏమైనా రాయచ్చు? 4 × 90 ఇది 360 + 30 అని రాయచ్చు లేదా? రాయచ్చు కదా. సో ఇప్పుడు చెప్పండి దీంట్లో ఇప్పుడు 90 ఇక్కడ ఏ నెంబర్ ఉన్నది? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ అనేది కాస్ కానీ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది 30, రైటా. సో కాకపోతే ఇది ఎన్ని మనకి? 6 అనేది ఉండదు. సో 6 అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కదా ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 ఇక్కడ వరకు వచ్చేస్తుంది, రైటా. 6 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? నెక్స్ట్ 7 అనేది చూసుకోవాలా, రైట్. అండి ఎన్నో పదం ఇది?
ఏడు అనేది. సో ఏడో పదం చూసుకుంటే కానీ మనకి ఎప్పుడు ఏమైతే చెప్పండి, ఏడో పదంలో మనకి కాస్ అనేది పాజిటివ్ నెగిటివా, రైట్ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది నెగిటివ్ వాల్యూ అవుతుంది. అర్థమైనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏమున్నది ఈవెన్ నెంబర్ అంటే సైన్గానే ఉంటుంది. సో ఇక్కడ 30 అంటే కాబట్టి 30 అనేది రాస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నది 6 ఉన్నది. సో 6 అన్నప్పుడు కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది 6 అనేది ఇప్పుడు వీటికి వస్తుంది మనకి. అంతే 1 2 3 4 5 6 తర్వాత 30 అనుకుంటే ఇది చూసుకున్నాను లేదా 7 అని 6 అని అర్థం అంటే 7 చూడాలి దాంట్లో ఇది మైనస్ సార్ అంటే వెనక్కి వెళ్ళాలా. రైట్. సో అప్పుడు ఇక్కడికి వచ్చేది ఇక్కడ కంటే అది ఏముంటుంది ఆల్ సిల్వర్ అని అంటే సైన్ రైట్ కోసుకొని అర్థం కాలేదు. ఫస్ట్ క్వాడ్రంట్కి వస్తుంది కదా, ఇక్కడ వరకు నార్మల్గా మనకి ఎన్ని ఇచ్చినాడు మొత్తం 6 కాబట్టి 1 2 3 4 5 6 ఇక్కడ వరకు వచ్చేస్తుంది. 1 ఎన్నికి వాళ్ళ మైనస్ అన్నది అన్నప్పుడు రైట్. సో మైనస్ అన్నప్పుడు బ్యాక్కి వెళ్తాం. చెప్పండి ఏమవుతుంది అప్పుడు ఇక్కడ అన్ని పాజిటివ్ అవుతుంది, పాజిటివే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ సైన్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ కూడా ఏమున్నది ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ ఉంటుంది. తర్వాత సైన్ 30 ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4 అయిపోయి ఇస్తాయి. సో 4 అయిపోయిన తర్వాత ఏం చేయాలా, ఒకటి మళ్ళీ బ్యాక్ రావాలా. అంటే బ్యాక్ రావాలంటే ఎన్నో పదంలోకి వస్తాయి, 3 దాంట్లో. ఇప్పుడు చూడండి 4 కనిపిస్తుంది 1 2 3 4 ఇక్కడ వరకు అయిపోయింది కాదాం అయిపోయింది ఇది వరకు అయిపోయింది. యాక్సిడెంట్ ప్లస్ అంటే అప్పుడు ముందుకు పోతుంటుంది మీకు కాబట్టి మైనస్ అంటే ఇక్కడ ఏమిచ్చో ఎన్నికి రావాలంటే ఎన్నికంటే మూడో పదంలో ఏముంటాయి ట్యాను కాట్ కాబట్టి మైనస్ ఇది సైన్ ఉండదు కాబట్టి ఇది ఏమవుతుంది దాన్ని ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అంటే నెగిటివ్ వాల్యూ కదా. సో కాబట్టి ఏమవుతుంది సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ఇక్కడ ప్లస్ కాబట్టి సైన్ 30. తర్వాత ఏమి ఇచ్చినాడు కాస్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు చెప్పండి మళ్ళీ సేమ్ మళ్ళీ 4 అంటే మళ్ళీ మూడో పాదంకి వస్తుంది ఇది. మూడో పాదంలో మళ్ళీ ఏమవుతుంది రైట్ మనకి ఏమైతే ఫస్ట్ వస్తుంది కాబట్టి అన్ని ప్లస్ అవుతాయి కాబట్టి కాసు 30. సో ఆ ప్లస్ మైనస్ అనేది చూసుకోండి ముందుకే ఎన్నికి పోవాలనేది. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది ఫైనల్గా కాస్ 30 వాల్యూ ఎంత √3/2నా సైన్ 30 వాల్యూ ఎంత 1/2 సైన్ 30 వాల్యూ 1/2 కాస్ 30 వాల్యూ √3/2 ఇక్కడ మైనస్ ఇచ్చినాడు. సో ఇది ప్లస్ ఉన్నది మైనస్ ఉన్నది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది. ఆప్షన్లో 0 ఇచ్చినాడు లేదా అంతే. ఇప్పుడు నేను ఏమంటున్నా ఇక్కడ మైనస్ ఇక్కడ పాజిటివ్ 0నే కదా ఇది క్యాన్సిల్ అయిపోతే అంత ఓవరాల్గా ఏమన్నా అంత అర్థం కాలేదా. సో ఇక్కడ పాజిటివ్ ఇచ్చినప్పుడు ముందుకు పోతాం, నెగిటివ్ ఇచ్చినప్పుడు వెనుక వస్తాం. అదొకటి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రైట్. చూడండి సో ఈ లెక్క విలువ కనుక్కోవాలని చెప్తున్నారు నెక్స్ట్. సో ఇక్కడ π/4 అంటే π/4 అన్నట్లు ఉండదా π/4 రైట్. π/4 అంటే ఏమన్నా రాయచ్చు మనము 180/4 అంటే 4 16 4 5 20 అంటే 45 అని అర్థం. సో ఇక్కడ చెప్పండి సైన్ 45 ఇంటూ 7 చేసి ఏమొస్తుంది చెప్పండి 315 డిగ్రీలు. ఇక్కడ డైరెక్ట్ సైన్ 45 ఇక్కడ సైన్ 45 ఇంటూ 3 చేసి 135 ఇక్కడ 225. ఇప్పుడు చూడండి ఇప్పుడు సైన్ దీన్ని ఏమన్నా రాయొచ్చు మనము రైట్ ఎందుకంటే 27 అవుతుందా 270 అంటే ప్లస్ 45 సో 9 27 270 ప్లస్ 45 315 రైట్ రైట్. సైన్ డైరెక్ట్ సైన్ 45 అంటే సైన్ 45 అంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకు వాల్యూ తెలుసు కదా, ఇది వాల్యూ తెలుసు మనకి రైట్. దీని వాల్యూ చెప్పండి ఏమి రాయొచ్చు దానికి 90 ప్లస్ 45 అని రాయొచ్చు. ఇది 2 ఇంటూ ప్లస్ 90 రాస్తారా 2 ఇంటూ 90నా ప్లస్ 45. సో ఇక్కడ చూడండి బేస్ ఆడ్ నెంబర్. సో మనకి ఏమైతే సైన్ అనేది కాస్ట్లీకి చేంజ్ అవుతుంది. సో మనకి ఏం రాస్తాము 45 రాస్తాం. బట్ ఇక్కడ ఏముండదు ఇక్కడ మనకి 3 ఉన్నది 3 కాదు ఉండేది. సో 3 అన్నప్పుడు మనకి ఏం చెప్తుంది మీకు 1 2 3 తర్వాత ఇంకోటి 4 అంటే ఇక 4వ పాదం అని అర్థం. సో 4వ పాదంలో మనకి సైన్కి ఏమొస్తుంది కాబట్టి ఇది నెగిటివ్ రైట్. సో నెక్స్ట్ సైన్ 45 రైట్. సో లాస్ట్ ఏముంటుంది ఆర్ట్స్లో టీ కప్స్ కాసు సీక్యాన్ మళ్ళీ మనకి ఏమొస్తుంది సైన్కి అనేది నెగిటివే కదా మనకి పాదంలో ఉండదు కదా రైట్. సో నెక్స్ట్ సైన్ 45 అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి 90 ప్లస్ టీటా చేంజ్ కదా. సో సైన్ ఏమిటెక్ చేంజ్ అవుతుంది కాస్ 90 ప్లస్ టీటా అనేది ఎన్నో పాదం 90 ప్లస్ టీటా అనేది ఎన్నో పాదము సెకండ్ పాదం అదే ఫస్ట్ 90 మైనస్ టీటా 90 ప్లస్ టీటా. సో రెండో పాదంలో మనకి ఏమైతే సైన్కి
పాజిటివే కాబట్టి సైన్, ఇది కాసు 45 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ ఉంటుంది. తర్వాత సైన్ 45. సో 90 ప్లస్ θ అనేది రెండో పదం కాబట్టి సైన్కి పాజిటివే కాబట్టి ఇక్కడ కూడా పాజిటివే ఉంటుంది. సో మనకి ఇక్కడ సైన్ 45 వాల్యూ ఎంత చెప్పండి, ఏది రైట్ ఇక్కడ ఉంది కదా, ఇది మూడో పదం కదా, సారీ మూడో పదంలో మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. రైటా? సో మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి కాబట్టి ఇంకా అన్ని ప్లస్ అయిపోతాయి ఇవి. సో అంటే మైనస్ వాల్యూ అనేది రాదు. చెప్పండి కాస్ 45 వాల్యూ ఎంత, 1/√2. సైన్ 45 వాల్యూ కూడా 1/√2. తర్వాత 1/√2. తర్వాత కూడా 1/√2. మధ్యలో ఏదైనా ప్లస్ ఉండదు, అన్ని ఏ ప్లస్ ఏం లేదు అన్నింటే. సో మనకి ఏమైతే చెప్పండి, అన్నింటి చేస్తే కన్నా 1/4 వచ్చేస్తుంది ఆన్సర్. 4 వస్తుందా? రైట్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చినాడంటే సైన్ స్క్వేర్ 2π కదా. సో మనకి సైన్ స్క్వేర్ పై అంటే ఎంత 180. సో 180 అంటే 180/3 ఉన్నాయి కాబట్టి 3 కట్ల 3/18. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 6 ఎంట్ల అంటే ఎంత వస్తుంది, సైన్ స్క్వేర్ 120 వాల్యూ. రైట్ తర్వాత ఏమి ఇచ్చినాడు, ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్. తర్వాత కాస్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి కాస్ స్క్వేర్. పై అంటే ఎంత, సో 6×18 అంటే 5 ఉన్నాయి కాబట్టి 5×15 అంటే 150. మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్. తర్వాత ట్యాన్ స్క్వేర్ పై అంటే రైటా. సో 4×16 4×5 లేదు. సో మనకి ఎంత వస్తుంది 135. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు అప్పుడు, సో సైన్ స్క్వేర్ అంటే 90 + 30 అని రాయొచ్చు, ప్లస్ కాస్ స్క్వేర్ అని ఉండదు. దీన్ని ఏమని రాయొచ్చు 90 + 60 అని రాయొచ్చు. తర్వాత మైనస్ ట్యాన్ స్క్వేర్ అని ఉండదు, 90 + 45. ఇప్పుడు చెప్పండి 90 + θ చేంజ్ అని వచ్చేంజా, చేంజ్ 100% చేంజ్. సో సైన్స్ అనేది ఏం లేక మారుతుంది, కాస్ స్క్వేర్ లేక మారుతుంది. సో 90 + θ అనేది రెండో పదమే, అన్ని 90 + θ వచ్చాక అన్ని రెండో పదంలే. అంటే రెండో పదంలో ఏమేమి వస్తుంది, సైన్ కోసికాను. సో మనకి సైన్ అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది కాస్ స్క్వేర్ 30. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది చేంజ్ అవుతుందా లేదా, ఏం లెక్క చేంజ్ అవుతుంది, సైన్ స్క్వేర్ లెక్క చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏముండదు 60. బట్ మనకి ఇక్కడ చూడండి రెండో పదంలో కాస్ అనేది వస్తుంది, 90 + θ అనేది రెండో పదం, మళ్ళీ కాస్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్. సో ఇక్కడ ఏముండదు, ఇక్కడ మళ్ళీ మైనస్ ఉండదు. తర్వాత ట్యాన్ స్క్వేర్ ఉండదు, 90 అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఏం లెక్క చేంజ్ అవుతుంది, కాస్ స్క్వేర్ లెక్క చేంజ్ అవుతుంది. 90 + θ అనేది రెండో పదం. సో రెండో పదంలో మనకి ట్యాన్ అనేది ఏమవుతుంది నెగిటివ్, కాకపోతే ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఏమవుతుంది అది పాజిటివ్ అవుతుంది. సో అక్కడ ఏముంటుంది 45. సో 45 ఇప్పుడు చెప్పండి కాస్ 30 వాల్యూ ఎంత, 1 కాస్ 30 కదా, సారీ కాస్ 30 √3/2. √3/2 స్క్వేర్ ఉన్నది కాబట్టి స్క్వేర్, మైనస్ ఉన్నది కాబట్టి మైనస్. సైన్ స్క్వేర్ సైన్ 60 వాల్యూ ఎంత, √3/2 హోల్ స్క్వేర్ ఉండదనే లేదా. సో క్యాన్సిల్ అయిపోతేనే లేదు 2. సో మన కాట్ 45 అంటే ఎంత 1/√2. 1 కదా, కాస్ 45 వాల్యూ 1 స్క్వేర్ ఉండదు కానీ 1 అన్నీ కాబట్టి దీని వాల్యూ డైరెక్ట్ ఎంత అవుతుంది 1. ఆప్షన్స్లో లేదా 1/2 ఎందుకు వస్తుంది అబ్బా, యాడా వచ్చినా కానీ 4 వచ్చేది. ఇప్పుడు ఏమంటే కాస్ 30 వాల్యూ ఇక్కడ ప్లస్ పెడితే 1/4 వస్తుంది. మనం ఏం మిస్టేక్ చేసాం, మనం ఏమన్నా లెక్క తప్పు రాసామనా, ఇక్కడ ఏది రైట్ ఇక్కడ స్క్వేర్ వచ్చింది కదా, స్క్వేర్ వచ్చిన కాడ కూడా మనం ఏం చేసాం అంటే స్క్వేర్ వచ్చినప్పుడు మనకి యాక్చువల్ అంటే స్క్వేర్ వచ్చినప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేకోకున్నట్లు రాయొచ్చు మనం, అర్థమైనా. సో ఈ టైప్ ఆఫ్ లెక్కని మనం ఏం చేస్తారంటే స్క్వేర్ లెక్క వచ్చింది, ఇది స్క్వేర్లో వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి స్క్వేర్లు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇబ్బంది, కానీ స్క్వేర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైతుంది వాల్యూ అనేది మైనస్ అనేది పోయిస్తుంది. సో అందుకోసం ఇక్కడ డైరెక్ట్ మనకి సైన్ 30 వాల్యూ కదా, సైన్ 30 వాల్యూ కదా, సైన్ 30 వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి ఏమవుతుంది. సో సైన్ 30 వాల్యూ ఏమవుతుంది 1/2. సో 1/2 అంటే ఏమవుతుంది చెప్పండి 1/4 1/4 ప్లస్ ఇది ఏమైతే మనకి కాస్ 60 వాల్యూ ఏమవుతుంది 1/2 కదా. సో 1/2 అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది 1/4 అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ మైనస్ ఉన్నది, ట్యాన్ స్క్వేర్ వాల్యూ కూడా అక్కడ నువ్వు ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ మాత్రం దీన్ని మైనస్ ప్లస్ ఏం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్క్వేర్ అనేది దాంట్లో కలిసిపోతుంది కదా, మైనస్ కూడా అనేది కలిసిపోతేనే లేదా మైనస్ ఉన్న కూడా ప్లస్ అయిపోతుంది. సో మనకి అప్పుడు tan 45 వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం చేయండి ఎంత వస్తుంది చెప్పండి, దీని ప్రకారం చేస్తే -2/4 వస్తుంది.
-2/4 -1/2 అని ఏమి ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేయొచ్చు కదా, ఎందుకని అంటే అట్లా కన్సిడర్ చేయనప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేయకూడదు కదా మనం. సో ఇక్కడ ఏం లేకుంటే 1 LCM 4, ఇక్కడ 1 1 4 అవుతుంది. 2 -4 ఏది అప్పుడు చేసిందే కరెక్టే. అప్పుడు ఏమంటే అంటే అప్పుడు చేసినట్టు చేసినా కరెక్ట్ వచ్చేస్తుంది. సో మనకి చెప్పండి ఏమిచ్చింది అప్పుడు ఇంతకుముందు? cos స్క్వేర్ 30 sin స్క్వేరా 60. ఇక్కడ మాత్రమే ఏం చేసాము చెప్పండి, ఇక్కడ tan స్క్వేర్ అని అంటే ఏం చెప్పినాము? tan చేంజ్ అవుతుంది కదా, cot స్క్వేర్ 45 degrees అవుతుందిరా. కానీ 90 + θ అంటే నార్మల్గా ఏ పాదం అవుతుంది? అది రెండో పాదమే అవుతుంది. సో రెండో పాదం అన్నప్పుడు పాజిటివ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు మైనస్ పెడదామంట. వీడ మైనస్ పెట్టిస్తే కరెక్ట్ అవుతుంది మనకి, అంతేనా? అంతే. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో ఏం చేసినా కానీ స్క్వేర్ అవుతుంది, మైనస్ వచ్చినా కానీ దీని వాల్యూ స్క్వేర్ అయితే పాజిటివ్ అవుతుంది కదా, కాబట్టి ఈ మైనస్ అట్లా మైనస్గా పెట్టిద్దామండి. ఇప్పుడు చెప్పండి cos 30 వాల్యూ ఎంత? 1/4 √3/4 కదా, రైట్. సారీ, మనకి √3/4 అంటే 3/4 sin 60 అంటే ఇది కూడా 3/4 -1 వస్తుంది, రైట్. సో మనకి LCM 4 అంటే ఏమైతే చెప్పండి? 6 - 4 అంతేనా? అంటే 2/4 అంటే 1/2. ఇది ఉండదు ఆప్షన్లోనా? ఆప్షన్ 2 ఉండదా? రైట్, 1/2 ఉండొచ్చు చూడండి. అంటే కొంచెము స్క్వేర్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి. అంటే నేనేమంటానంటే నెగిటివ్ వచ్చినప్పుడు సింపుల్గా ఏమనుకొస్తే ఇక్కడ ఏం నెగిటివ్ ఉంటే నెగిటివ్ పెట్టేసుకోండి. దీంట్లోనే మారేది చేయాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకనకొస్తే అంటే చేసినా కానీ ఆటోమేటిక్ ఏమైపోతుంది, అది ప్లస్ అయిపోతుంది కదా, అంతే అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే cos స్క్వేర్ మైనస్ వచ్చిందని కూడా నెగిటివ్ వాల్యూ మనకి ఏమైతే పోతుంది, ఆటోమేటిక్గా పాజిటివ్ వాల్యూ అయిపోతుంది కదా స్క్వేర్ వేసినప్పుడు. సో అందుకనే నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేయొద్దండి ఇక్కడ.